హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ధ్యానం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ధ్యానం అనేది మన జీవిత శాస్త్రానికి సంబంధించినది. జీవిత సత్యాలను తెలిపిన గురువులు గౌతమ బుద్ధుడు, శ్రీకృష్ణుడు, జీసస్ లాంటి గొప్ప మహాత్ములు. ధ్యానం అనేది గౌతమ బుద్ధుని బోధనలో అతి ముఖ్యమైనది. ధ్యానం అంటే ఆలోచన రహితంగా ఉండి శ్వాస మీద ధ్యాస పెట్టడం. కానీ ఈ రోజుల్లో మనం ఆలోచన రహితంగా ఉండగలగటం అనేది వీలు కాని సమస్యగా మారిపోయింది. సహజంగా మన జీవన శైలిలో మనకి ఏ వస్తువైనా కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉపయోగిస్తాము. ఉదాహరణకి ఫ్యాన్ కానీ, లైట్ కానీ, లేదంటే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ థింగ్ కానీ మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రం ఉపయోగించి ఆ తర్వాత మనం దానికి రెస్ట్నిస్తాము. మన శరీరానికి కూడా అంతే కదండి. పగలంతా మనం ఏదైనా పని చేసి అలసిపోయినప్పటికీ కూడా రాత్రిపూట దానికి కావలసినంత విశ్రాంతిని అందిస్తాము. కానీ మన బ్రెయిన్ మాత్రం అలా కాదు. మనం గమనించినట్లయితే మన శరీరానికి మనం ఎంత విశ్రాంతిని అందించినా కూడా మన బ్రెయిన్ మాత్రం ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తూనే ఉంటుంది. ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఎన్నో రకాల ఆలోచనలు, కలలు, కలతలతో ఎప్పుడూ అది బిజీగానే ఉంటుంది. దీనివల్లనే మనం ఎన్నో రకాల అనారోగ్యాలకి గురవుతున్నాము. బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ అంటూ ఎన్నో రకాల హాస్పిటళ్ళ చుట్టూ తిరగవలసి వస్తుంది. మనకేదైనా పని ఉన్నప్పుడు సహజంగానే మన బ్రెయిన్ ఆ పని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఆ పని పూర్తయ్యి కాకముందే మన బ్రెయిన్ మరొక ఆలోచనను మొదలు పెడుతుంది. ఇలా అవసరమున్నా లేకపోయినా కూడా మన బ్రెయిన్ ప్రతి క్షణం ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది. అలా కాకుండా కొద్దిసేపు ప్రశాంతంగా మన మనసుకి మరియు బ్రెయిన్కి విశ్రాంతినివ్వటమే ధ్యానం. ఈ ధ్యానానికి వయసుతో నిమిత్తం లేదు. ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద ఏ వయసు వారైనా కూడా ధ్యానాన్ని చేసుకోవచ్చు. ఈ ధ్యానం వలన ఎన్నో రకాల అనారోగ్యాలని అరికట్టవచ్చు. ముఖ్యంగా ఇది టెన్షన్, డిప్రెషన్ వంటి వాటికి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. అదే విద్యార్థులు ధ్యానం చేయటం వలన మెదడు చురుకుగా పనిచేస్తుంది మరియు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా ధ్యానం చేసేవారు క్రియేటివ్గా ఆలోచించగలుగుతారు. బ్లడ్ ప్రెషర్, డిప్రెషన్ మరియు టెన్షన్ వంటి పలు రకాల ఇబ్బందులతో బాధపడేవారు కూడా ఈ ధ్యానం చేయటం వలన ఎన్నో రకాలుగా లాభదాయకంగా ఉంటుంది. ధ్యానం చేయటం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి జీవన శైలిలో మార్పును పొందుతారు. కనుక దీనిని మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఉన్నత స్థాయిని పొంది ప్రశాంతమైన మరియు ఆరోగ్యమైన జీవన శైలిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నా ఆలోచనలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయటం వలన ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని టచ్ చేయండి. ఇలా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.